స్వర్ణ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ కంచి కామకోటి పీఠం 68వ పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ కంచి కామకోటి పీఠం వారి ఈ 100 రోజుల గృహిణి కార్యక్రమంలో అద్వైతాచార్యుల గురు చరిత్రము అనే అంశంపై గౌరవనీయులు శ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు గత 10 రోజులుగా ఎన్నో విషయములను మనకు తెలియజేశారు. ఈ ఆఖరి రోజున ఈ అంశంపై జరుగుతున్న ఈ ఆఖరి రోజు ప్రవచనంలో తదుపరి విషయాలను మనందరికీ తెలియజేయమని వారిని సగౌరవంగా ఆహ్వానిస్తారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతౌ పునః పునః. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైస్త్రాతన్ లోకాన్ భవదవసిఖా తాపపాపత్స్యమానాన్ ముక్త్వా మౌనం వట విడపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భవనే శంకరాచార్య రూపా. కామకోటి మహాపీఠ కామాక్షి పూతమూర్తయే చంద్రశేఖర రూపాయ భక్తతీర్థాయ తే నమః. సకృస్మరణ మాత్రేణ భవరోగ నివారకే చంద్రశేఖర పాదాబ్జే భాషేతాం హృదివే సదా. శ్రీ చంద్రశేఖర యతీంద్ర సరస్వతీనాం శాంతాంతరంగ కలితాఖిల భావుకానాం కాంచీపురీ స్థిత మహోన్నత కామకోటి దేవీ ఉపాశ్రితవతాం చరణాం ఉపాసే. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. పంచకామకోటి సర్వజ్ఞ పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాన్ని సమర్పించుకుంటూ ఈరోజు చాలా మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి రోజు. కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుడు మానవుల యొక్క ఉద్ధరణ కోసమై భూమి మీద నడయాడే దైవంగా అవతరించినటువంటి ఒక మహత్తరమైన రోజు. దాక్షిణాత్యులు నక్షత్ర ప్రకారం చేసిన మనం తెలుగు వాళ్ళం తిథి ప్రకారం పుట్టినరోజు జరపటం మనకి ఆనవాయి. ఇవాళ రోజున తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల మహాస్వామి వారి యొక్క వేడుకల్ని, పుట్టినరోజు వేడుకల్ని భక్తి శ్రద్ధలతో ఎంతో మంది జరుపుకున్నారు. వారి వారి శక్తిని అనుసరించి వారి పరమాచార్య వారి యొక్క అనుగ్రహం మేరకు భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క సేవ చేసుకున్నారు. స్వామి మన అందరినీ కూడాను ఈ కరోనా బాధ నుంచి విముక్తుల్ని చేయాలి అని మరొక మారు ప్రార్థిస్తూ, నిన్నటి రోజున పరమాచార్య స్వామి వారి ఆశ్రమ స్వీకారం, వారి యొక్క విద్యాభ్యాసం, వారి యొక్క విజయయాత్ర చెప్పుకోవడం జరిగింది. అలాగే ఒక 20 సంవత్సరాల పాటు భారతదేశం మొత్తం కూడాను యాత్ర చేయటం, దానికి స్వామి సంకల్పించి బయలుదేరటం, ఆ విషయాలు చెప్పుకున్నాం మనం.
ఒకానొక సమయంలో 1920 సంవత్సరంలో వేదారణ్యం అని తమిళనాడులో ఒక గ్రామం. స్వామివారు అక్కడ వేయించేసి ఉన్నప్పుడు ఒక ముస్లిం భక్తుడు జగద్గురుల యొక్క దర్శనం కోసం వచ్చాడు. అతను అంధుడు. జగద్గురుల యొక్క ఆదేశం అనుసరించి ఆ భక్తుడు ఇతర భక్తులకు మహమ్మదీయ మతం దాని యొక్క ముఖ్య సిద్ధాంతాల మీద ఒక ఉపన్యాసం కూడా జగద్గురువుల సమక్షంలో చేయటం జరిగింది. ఆ సమయంలో ఆ ముస్లిం భక్తుడు ఒకే ఒక మాట అన్నాడు. జగద్గురువులలో తన యొక్క అల్లాని నేను చూసుకున్నాను అని చెప్పుకున్నాడు సభాముఖంగా. 1921 సంవత్సరంలో తమిళనాడులో పట్టీశ్వరం అనే ఒక గ్రామం, ఆ గ్రామంలో ఉండగా అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అప్పటికి వాళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులు, స్వామివారిని కలిసి నమస్కరించి ఈ భారతదేశానికి విదేశీయుల యొక్క పాలన నుంచి విముక్తిని కలిగించేట్లుగా ఆశీస్సులు ఇమ్మని కోరారు. సత్కార్యాలు తప్పక సిద్ధిస్తాయి అని ఆశీర్వదించి పంపించారు. 1918 సంవత్సరం నుంచి గాంధీ గారి యొక్క పిలుపు మేరకు పరమాచార్య స్వామి వారు ఖద్దరు వస్త్రాలని ధరిస్తూ ఉండేవారు. 1923 సంవత్సరంలో స్వామి మళ్ళీ మరొక మారు జంబుకేశ్వరం వెళ్ళి అమ్మవారికి తాటంకములు అంటే చెవి కమ్మలు చేయించే బాధ్యతను అనాదిగా కూడాను కంచి కామకోటి పీఠం యొక్క పరంపరగా ఏ స్వామి పీఠాన్ని అధిరోహించుంటారో వారి బాధ్యతగా వస్తూ ఉన్నది. అది ఆదిశంకరుల నుంచి వస్తున్న మాట. అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని ప్రసన్నం చేసుకునేందుకు మొట్టమొదటి ఆదిశంకరులే అక్కడ తాటంక ప్రతిష్ఠ జరిపారు అని చరిత్ర. 23వ సంవత్సరంలో మహాస్వామి వారు జంబుకేశ్వరం వెళ్ళి నూతనంగా అద్భుతమైనటువంటి దాసు, అలాగే ప్రజల యొక్క యోగక్షేమాల కోసం, భగవద్భక్తిని పెంపొందించడం కోసం పనిచేయమని వచ్చిన ప్రతి వాళ్ళకి సలహాలు అయితే ఇస్తూ ఉండేవారు. 1927వ సంవత్సరంలో స్వామివారు పాల్ఘాట్ వెళ్ళారు. అక్కడ మహాత్మా గాంధీ వచ్చి స్వామివారిని కలవటం జరిగింది. వారితో పాటు రాజాజీ ఇద్దరూ కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. జగద్గురువులు ఆ సమయంలో ఒక చిన్న గోశాలలో ఉండేవారు. ఆ గోశాలలోనే వీరి సమావేశం అంతా కూడాను జరిగింది. వారి యొక్క నిరాడంబరతను చూచి ఆ వచ్చినటువంటి మహాత్మా గాంధీ, రాజాజీ ఆశ్చర్యపోయినారు. గాంధీ గారికి పరమాచార్య స్వామి వారు అపర శంకరులుగా కనిపించారు అని చెప్పుకుండేవారట. ఆచార్యుల సంభాషణ సంస్కృతంలో, గాంధీ గారు హిందీలో సంభాషణ జరిగింది. సూర్యాస్తమయం అవుతున్నది, ఆ తర్వాత గాంధీ గారు భోజనం చేయరు అని రాజాజీ కొంత కంగారు పడుతుంటే, ఆచార్యులతో ఇంత అద్భుతమైనటువంటి సమావేశమే నాకు ఒక పంచభక్ష భోజనం, మరేం పర్వాలేదు, నేను ఈ పూట స్వామివారు ఎంతసేపు అనుగ్రహిస్తే అంతసేపు వారి దగ్గర ఉండి సంభాషణ చేస్తాను అని చెప్పారట. 1929వ సంవత్సరంలో అరుణాచలం తిరువన్నామలైలో కార్తీక దీపోత్సవానికి
జగద్గురువులు అక్కడికి వెళ్ళి నెల రోజుల పాటు ఉన్నారు. ఆ నెలలో అనేక పర్యాయములు తిరువన్నావళి కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. తర్వాత నెరూరులో సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క సమాధిని దర్శించారు. అలాగే అరణి అనేటువంటి గ్రామం దగ్గర ఉన్నటువంటి అప్పయ్య దీక్షుల వారి గ్రామాన్ని దర్శించి అప్పయ్య దీక్షుల యొక్క జయంతి ఉత్సవాలు జరిపి ఆ అద్వైతాచార్యుల యొక్క గ్రంథాలకు ప్రచారం కల్పించమని అక్కడ ప్రజల్ని భక్తుల్ని ఉద్దేశించి అనుగ్రహించారు. 1930 డిసెంబర్లో పక్షి తీర్థం అనే చోట అఖిల భారత సాధు మహాసంఘం వారు జగద్గురువులకు పెద్ద స్వాగత సభను ఏర్పరిచి హిందూ ధర్మానికి ఆయన తన బోధనల ద్వారా ఆచరణ ద్వారా చేస్తున్నటువంటి సేవల్ని ఎంతో ప్రశంసించారు. 1931లో జగద్గురువులు చెంగల్బట్లో ఉండగా ప్రసిద్ధ పాశ్చాత్య తాత్వికుడు సాధకుడు పాల్ బ్రంటన్ అనే ఆయన స్వామివారిని కలిశారు. ఆధ్యాత్మిక జిజ్ఞాసలో భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు విస్తృతంగా పర్యటించి ఎందరో సాధువుల్ని కలిసి బ్రంటన్ను జగద్గురు దర్శనం సమ్మోహితుడిని చేసింది. ఎంతో మందిని చూచారు కానీ మహాస్వామి వారి యొక్క దర్శనం ఆయన సమ్మోహితుడిని ఆశ్చర్యచకితుడిని చేసింది. ఆ జగద్గురువుల యొక్క ముఖంలో ఉండేటువంటి వర్చస్సు ఆధ్యాత్మికత అతన్ని ముగ్ధుడిని చేశాయి. యుద్ధ నౌకలు విమానాలు తుపాకులు శతఘ్నులు లేకపోయినా యుద్ధాలు ఆగవు. కర్రలతోనైనా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. పేదలకు ధనికులకు మధ్య దేశాలకు ఇతర దేశాలకు మధ్య ఒక ఆధ్యాత్మికమైనటువంటి సామరస్యం అవగాహన పెరిగితే కానీ ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలు సాధించలేమని మహాస్వామి వారు ఉపదేశించారు. ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే. చివరికి అందరూ కూడాను భగవంతుల్లో లీనమైన అయిపోయేవారే. ఈ ప్రకారంగా అనేక విషయాల్ని ఆ రోజు ఆ రాత్రంతా కూర్చొని ఆ బ్రంటన్ మహాశయుడికి స్వామివారు ఎన్నో విషయాలు చెప్పారు. 1931 జగద్గురువులు విశిష్టాద్వైత స్థాపకుడైనటువంటి రామానుజాచార్యుల యొక్క జన్మస్థలం శ్రీపెరంబదూరు కూడా వెళ్ళి దర్శించారు. ఆ తర్వాత స్వామి ఆంధ్రదేశంలో ప్రవేశించి చిత్తూరులో చాతుర్మాస్యం చేశారు. 32వ సంవత్సరంలో కాళహస్తి వెళ్ళారు. అక్కడ ఉన్న సమయంలో సమీపంలో ఉన్నటువంటి కైలాస పర్వతం చుట్టూతా వెళ్ళి 33 మైళ్ళు ప్రదక్షిణం చేశారు. తరువాత తిరుపతి తిరుమల తిరుపతిలో ఆయన రోజు వేలాది భక్తులకు తెలుగులో ప్రవచనం చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత వెంకటగిరి నగరి దర్శించారు. నగరిలో ఒక పండిత సభలో వేదాంత గోష్ఠి జరుపుతూ ఉన్న సమయంలో మఠాధికారి ఒకరు చేతిలో ఒక టెలిగ్రామ్ తీసుకొని సభలో కూర్చున్నటువంటి జగద్గురువుల దగ్గరికి సమీపించారు. ఆ సమయంలో స్వామి ఆ టెలిగ్రామ్ చూడకుండానే టెలిగ్రామ్ కుంభకోణం నుంచి వచ్చిందేనా అని అడిగారు. వచ్చిందేనా అని అడిగారు. అవును అన్నాడు. ఆ అధికారి సరే మీరు వెళ్ళవచ్చు అని ఆ అధికారి పంపేశారు. స్వామి టెలిగ్రామ్ చూడలేదు. ఆ అధికారి టెలిగ్రామ్ లో ఉన్నటువంటి విషయము చెప్పలేదు. జగద్గురువులు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆ తర్వాత సభలో ఉన్న పండితుల్ని ఉద్దేశించి ఒక ప్రశ్న వేశారు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, సన్యాసి తల్లి యొక్క మరణ వార్త వినంగానే కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ పండితులందరూ కూడాను నిశ్చేష్టులయ్యారు. ఎవరు బదులు పలకటానికి సాహసించలేదు. జగద్గురువులే లేచి సభ బయటకు నడిచారు. భగవన్నామ స్మరణతో 2 మైళ్ళ దూరం నడిచి ఒక జలపాతం క్రింద
నిలబడి స్నానం చేశారు. పండితులందరూ కూడాను ఆయన వెనకే నడిచి వారిని అనుసరించారు. 1932వ సంవత్సరం చాతుర్మాస్యం నగరి దగ్గరలో ఉన్నటువంటి బొగ్గ అనేటువంటి గ్రామంలో చేశారు. ఆ సమయంలోనే స్వామి అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని పునరుద్ధరింపజేసి వైభవంగా కుంభాభిషేకం చేయించారు. ఆ తర్వాత స్వామి తిరుత్తణిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి మద్రాసు వెళ్ళారు. 1932వ సంవత్సరం మద్రాసు నగరానికి జగద్గురువులు మొట్టమొదటిసారిగా వెళ్ళారు. ఆ మహానగరంలో జనాభా 50 మందికి అదొక రకమైనటువంటి చారిత్రాత్మక ఘట్టంగా తోచింది. జగద్గురువుల యొక్క తపోనిష్టకు విద్వత్తుకు ఆ మహానగరం ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మరథం పట్టింది. ఆయన రోజు చేసేటువంటి ప్రవచనాలు వినేందుకు ఇసుక వేస్తే రాలనంతగా ఆ మద్రాసు నగరంలో జనాలందరూ వస్తూ ఉండేవారు వేల సంఖ్యలో. ఆ సమయంలో మద్రాసు కార్పొరేషన్ సంస్థ ఆయనకి ఒక గొప్ప స్వాగత సభను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. రామస్వామి మొదలయ్యారు కార్పొరేషన్లో చర్చలో పాల్గొంటూ ఇంతవరకు మద్రాసులో ఏ మతాచార్యులకు అలాంటి సత్కారం చేయలేదని, జగద్గురుల యొక్క సత్కారం గురించినటువంటి తీర్మానం మాత్రం ఏకగ్రీవంగా ఆమోదించడం ఉచితంగా ఉంటుంది అని అన్నారు. సభలో ఉన్న వారందరూ కూడాను హర్షధ్వానాలతో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. అయితే ఆచార్య స్వామి ఒకటే మాట అన్నారు, తన వంటి సన్యాసి అలాంటి మతేతరమైనటువంటి సభలో పాల్గొనడం నిషిద్ధమని కార్పొరేషన్ యొక్క ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. జగద్గురువుల యొక్క పర్యవేక్షణలో మద్రాసు నగరంలో దసరా నవరాత్రి పూజలు అత్యంత వైభవంగా జరిపించబడ్డాయి. మద్రాసులో జగద్గురువులు చేసినటువంటి ఉపన్యాసాలు తరువాత కాలాంతరంలో అవన్నీ కూడాను పుస్తక రూపంలో కూడా వచ్చి అనేక భాషల్లోకి అనువదింపబడి బహుళ ప్రచారంలోకి వచ్చాయి. హిందూ మతాన్ని గురించి, అద్వైతాన్ని గురించి, మన పండుగల గురించి, ఆదిశంకరాచార్యుల గురించి ఎన్నెన్నో ఇతరమైనటువంటి విషయాలన్నీ కూడాను మద్రాసు వాసులకి స్వామి ఆ ఉపన్యాసాలన్నింటినీ కూడాను అనుగ్రహించారు. 200 సంవత్సరాల పాటు కంచి కామకోటి పీఠాధిపతులు ఎవరూ కూడాను చిదంబరం నటరాజస్వామి యొక్క ఆలయ దర్శనం చేయలేదు. దానికి కారణం ఏమిటంటే ఆ గుడిలో నిత్య పూజా కైంకర్యములు చేసేటువంటి అర్చక స్వాముల్ని దీక్షితారులు అంటారు. ఆ దీక్షితారులు పీఠాధిపతులకు కూడా విభూతి తామే అందించాలి అని పట్టుబడతారు. అక్కడ మామూలుగా స్వాములు ఏ ఇతరమైనటువంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వయంగానే విభూతి తీసుకునేటువంటి వెసులుబాటు అనేది ఉంటుంది. చిదంబరంలో అలా తీసుకోనివ్వరన్నటువంటి కారణంగా పూర్వ పీఠాధిపతులు ఎవరూ కూడాను చిదంబరం నటరాజస్వామిని దర్శించలేదు. 1933లో జగద్గురువులు చిదంబరం వెళ్ళారు. నగర పౌరులు ఆయనకి అపూర్వమైనటువంటి స్వాగత సభను ఏర్పరిచారు. కానీ ఆయన శిష్యులు మాత్రం నటరాజస్వామి ఆలయానికి వెళితే దీక్షితారులు జగద్గురువుల్ని అవమానిస్తారేమోనని చాలా భయపడ్డారు. జగద్గురువులకి ఇదంతా కూడాను పట్టలేదు. ఒక రోజున ఉదయం 4 గంటలకు ఒకే ఒక శిష్యుణ్ణి తోడు తీసుకొని ఆలయ పుష్కరిణి నదిలో స్నానం చేసి ఆలయం తెరవగానే లోపలికి ప్రవేశించారు. నటరాజస్వామి యొక్క విగ్రహం ముందు ధ్యానం చేస్తూ నిలబడ్డారు. పూజారిగా వ్యవహరిస్తున్న దీక్షితారు స్వామివారిని చూసి బిత్తరపోయి మిగిలిన దీక్షితారులను కూడా పిలుచుకొని వచ్చాడు. వాళ్ళందరూ వచ్చి జగద్గురువుకి సవినయంగా సాష్టాంగ నమస్కరించి ఆలయ దర్శనానికి వచ్చిన సమయంలో తాము ఆలయంలో లేనందుకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఈరోజు సుప్రభాత వేళ విశ్వరూప దర్శనం కోసం నేను వచ్చాను. రేపటి నుంచి ఇతర వేళల్లో కూడా నేను వస్తూనే ఉంటాను. కాబట్టి ఇందులో మీరు నాకు క్షమాపణలు చెప్పాల్సిన పని ఏమీ లేదు అని జగద్గురువులు నిర్లిప్తంగా చెప్పారు. దీక్షితారులు సాష్టాంగపడిపోయి
జగద్గురువులకు ఇతర ఆలయాల్లో లాగే సకల మర్యాదలు చేశారు. వారి అభ్యర్థనను అనుసరించి జగద్గురువులు ఆలయంలోనే కొన్ని రోజులు ఉండి ఆలయ ప్రాంగణంలోనే చంద్రమౌళీశ్వరు యొక్క పూజలు చేసుకున్నారు. 1933 సంవత్సరం జగద్గురువులు కాశీ యాత్రని ప్రారంభం చేశారు. ఒక శిష్యుడు ముందుగా వెళ్ళి మార్గమధ్యంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా అని చూసి వచ్చేవాడు. వారణాసి పౌరుల తరఫున, కాశ్మీర్లోని మహామహోపాధ్యాయుల తరఫున, పండితుల తరఫున జగద్గురువులకు కాశీ రావలసిందిగా అనేక ఆహ్వానాలు అందినాయి. కాశీ మహారాజు ఆధ్వర్యంలో మదన్ మోహన్ మాలవీయ గారు అప్పటి కాశీ హిందూ విశ్వవిద్యాలయం యొక్క ఉపాధ్యక్షుడు, తదితరమైనటువంటి ప్రముఖులతో ఒక ఆహ్వాన సంఘం కూడా ఏర్పరిచి జగద్గురువుల యొక్క రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం దోవలో వచ్చే అన్ని ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలకు, సంస్థానాలకు జగద్గురువుల యొక్క యాత్రా విశేషాలని తెలియజేస్తూ జగద్గురువులకి పూర్తి సహకారం అందించవలసిందిగా సందేశాలు కూడా పంపించారు. 1932 సెప్టెంబర్లో చిదంబరంలో బయలుదేరినటువంటి జగద్గురువులు రోజుకి 20 మైళ్ళు నడుస్తూ కర్నూలు చేరి అక్కడి నుంచి కొద్ది పరివారంతో శ్రీశైల క్షేత్రం దర్శనం చేసుకొని కొన్ని రోజులు ఉండి వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి మహాస్వామి వారు హైదరాబాదు సంస్థానంలో ప్రవేశించారు. అప్పుడు హైదరాబాదు నగరం నిజాం ప్రభువులు పరిపాలన చేస్తూ ఉండేవారు. వారందరూ కూడాను వచ్చి, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా వచ్చి స్వామివారికి స్వాగతం పలికారు. నైజాం నవాబు జగద్గురు యొక్క పరివారానికి అన్ని వసతులు కూడాను కల్పించాలని అధికారులకి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా మఠం తాలూకు ఒక రోజు ఖర్చు తాను స్వయంగా కూడా భరిస్తాను అని ప్రకటించాడు. హైదరాబాదులో ఒక సనాతన ధర్మసభను అత్యంత విజయవంతంగా నిర్వహించారు. జగద్గురువులు హైదరాబాదు నుంచి కాశీ ప్రయాణం కష్టతరం కాబట్టి తన పరివారంలో చాలా భాగం హైదరాబాదులోనే అట్టబెట్టేసి కొద్ది పరివారంతో తిరిగి బయలుదేరి నాగపూరు, జబల్పూర్ మీదుగా అలహాబాద్ చేరుకున్నారు. అక్కడ ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఊరి పొలిమేరల్లో జగద్గురువులకి అనేక మంది యువకులు వచ్చి స్వామివారికి స్వాగతం పలికారు. అక్కడ స్వామి చాతుర్మాస్యం చేసుకొని అక్టోబర్ 6, 1934లో కాశీపట్నం చేరుకున్నారు. కాశీ మహారాజు గారు పండిట్ మాలవీయతో సహా 1,00,000 మంది పౌరులు ఊరి పొలిమేరంలోకి వచ్చి జగద్గురులకు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి స్వాగత పల్లకీని ఊరేగింపగా ఎక్కించుకొని స్వామిని నగరంలోకి తీసుకెళ్లారు. కాశీ చేరిన రోజే స్వామివారు విశ్వనాథుల యొక్క దర్శనం చేసుకున్నారు. విశ్వనాథుల ఆలయంలోనే కొన్ని రోజులు చంద్రమౌళీశ్వరు యొక్క పూజలు చేసుకున్నారు. అలాగే మాలవీయ జగద్గురువులను కాశీ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి జగద్గురువులను ఆదిశంకరుల అవతారంగా ఆయన వర్ణించి ప్రశంసించారు. 1935 మార్చి 9వ తారీఖున వారణాసి పౌరులందరూ కూడాను జగద్గురువులకి ఒక గొప్ప అభినందన సభని ఏర్పాటు చేశారు. ఎందరో మహాపండితులు ఆ సభని అలంకరించి జగద్గురువుల్ని నుతిస్తూ ఉపన్యాసం చేశారు. జగద్గురువులు మాట్లాడుతూ తాము ఆదిశంకరుల యొక్క అడుగు జాడల్లో కాశీ యాత్రను తలపెట్టానని, అక్కడ ప్రజానీకం చూపినటువంటి అవ్యాజమైనటువంటి గౌరవ అభిమానాలకు తాను ముగ్ధున్నయ్యానని చెబుతూ కాశీ విశ్వనాథుణ్ణి, అన్నపూర్ణమ్మ తల్లిని, విశాలాక్షి మాతను లోకాన్నంతా కూడాను సన్మార్గం వైపు మళ్లించమనే తమ ప్రార్థనను మళ్ళీ మరొక మారు ప్రార్థిస్తున్నాను అని ఆ సభాముఖంగా చెప్పారు. సుమారుగా 5 నెలల పాటు కాశీవాసం తర్వాత జగద్గురు పరమాచార్య స్వామి వారు అక్కడి నుంచి ప్రయాణమై పాట్నా వెళ్ళారు. బీహార్ ప్రజలు
ఆయనకి బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత గయా క్షేత్రం దర్శించారు, వైద్యనాథ క్షేత్రం దర్శించారు. అక్కడి నుంచి కలకత్తా మహానగరం చేరారు. కాళీఘాట్ లో స్వామి చాతుర్మాస్యం చేశారు. ఎన్నో విశిష్ట సభల్లో పాల్గొన్నారు. కలకత్తాలోనే నవరాత్రి పూజలు కూడా నిర్వహించుకొని అక్కడి నుంచి మిద్నాపూర్ వెళ్ళారు. మిద్నాపూర్ లో స్వాతంత్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తూ ఉంది. ఎందరో యువకులు అందరూ కూడాను జైళ్లకు వెళ్ళారు. జగద్గురువులు మిద్నాపూర్ చేరే సమయానికి ఆ పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతూ ఉంది. ప్రజలు జగద్గురువులకి స్వాగతం పలకటం కోసం కర్ఫ్యూ నియమాల్ని సడలించారు. జైళ్లలో ఉన్న యువకులకు జగద్గురువుల యొక్క దర్శనం చేసుకునేందుకు అనుమతిని కూడా ఇచ్చారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అక్కడి నుంచి మహాస్వామి వారు ఖరగ్పూరు, కటకు మీదుగా పూరి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి విజయనగరం చేరుకున్నారు. విజయనగరంలో నవరాత్రి పూజలు చేసుకొని అక్కడి నుంచి సింహాచల క్షేత్రంలో వరాహ నరసింహస్వామిని దర్శించారు. 1937వ సంవత్సరం అంతా స్వామి గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆ సంవత్సరం చాతుర్మాస్యం క్షీరారామేశ్వర సన్నిధి పాలకొల్లులో చేసుకున్నారు. 1938 సంవత్సరం అంతా కూడాను కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలని దర్శించారు. మళ్ళీ కాళహస్తి, తిరుపతి, బుగ్గ దర్శించుకొని 1939వ సంవత్సరంలో మేలో స్వామివారు కంచి చేరుకున్నారు. అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళి ప్రయాగ నుంచి తెచ్చినటువంటి ఆ గంగాజలంతో రామనాథ స్వామికి అభిషేకం చేశారు. దీంతో స్వామివారి యొక్క కాశీ యాత్ర పూర్తయింది. ఆ మరుసటి రోజు నుంచి 6 నెలల పాటు స్వామివారు మౌనవ్రతంలోనే ఉన్నారు. 1939 జూన్లో తిరిగి మహాస్వామి వారు కుంభకోణం వచ్చారు. 26 ఏళ్ల వయస్సులో వదిలిపెట్టినటువంటి మఠానికి 46 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత తిరిగి ఈ యాత్రలన్నీ పూర్తి చేసుకొని వారు కుంభకోణం మఠానికి వెళ్ళారు. ఈ మధ్యకాలం అంతా కూడాను యాత్రలతో, ఆలయ దర్శనాలతో, పూజలతో, అనేక ఆలయముల యొక్క పునరుద్ధరణతో, ధర్మ ప్రచారంతో, కుంభాభిషేకాలతో, వేదాంత గోష్ఠులతో, ప్రవచనాలతో విశ్రాంతి లేని వేదమత ప్రచారం అలా సాగిపోయింది. అందుకే ఆదిశంకరాచార్యుల యొక్క దిగ్విజయ యాత్రకు, పరమాచార్య యొక్క యాత్రకు ఎంతో పోలిక అనేది ఉన్నది. 1943వ సంవత్సరంలో మళ్ళీ జంబుకేశ్వరం వచ్చి అక్కడ ఉన్నటువంటి పంచముఖ ఈశ్వర ఆలయాన్ని పునరుద్ధరణ చేసి కుంభాభిషేకం జరిపించారు. 1944వ సంవత్సరంలో కామాక్షి ఆలయం పునరుద్ధరణ, కుంభాభిషేకం జరిపించారు. స్వామివారు పీఠాధిపతిగా ఎన్నెన్నో వేద సదస్సులు, వేదాంత సదస్సులు, ఆగమ శిల్ప సదస్సులు అనేకం నిర్వహింపజేశారు. కంచి, శ్రీశైలం, హృషికేశం వంటి వివిధ ప్రదేశాల్లో శంకర మఠాల్ని నిర్మింపజేశారు. 22 మార్చి 1954న శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి పీఠాధిపత్యం పూర్తిగా ఒప్పజెప్పి అప్పటి నుంచి పరమాచార్య స్వామి వారు ఎక్కువ అంతర్ముఖోపాసనలోకి వెళుతూ ఉండేవారు. కంచి జగద్గురువుల యొక్క ఖ్యాతి దేశ దేశాంతరాలు కూడా వ్యాపించింది. 1966వ సంవత్సరంలో స్పెయిన్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజమాత రాకుమారి స్వామివారి యొక్క దర్శనం కోసం ప్రత్యేకంగా కాళహస్తి వెళ్ళి దర్శించారు. వారి యొక్క స్వామివారు బోధించే పారమార్థిక సత్యంలో మేము లీనమైపోయినాం అని చెప్పుకుండేవాళ్ళు. ఆయన నిరంతరం నిశ్చింతులుగా ఉండేవారు. ఆయనది అతి సామాన్యమైనటువంటి నిరాడంబరమైనటువంటి జీవన శైలి. ఆయన ఆహారం చాలా తక్కువగా తీసుకునేవారు. 14 సంవత్సరముల వయసులో ఉప్పు, పులుపు, కారం తినటం పూర్తిగా మానివేశారు. ఎక్కువ కాలం వారు ఏకభక్తం. అసలు ఆయన భోజనం చేసే రోజుల కంటే ఉపవాసాలు ఉండే రోజులు ఎక్కువ. తిన్న రోజుల్లో కూడా చాలా కొద్ది ఆహారం. కొన్ని సంవత్సరాలైతే
రోజుకి ఒక 3 ముద్దలు మాత్రమే తినేవారు. ఇంకా కొన్నాళ్ళు ఒక పిటికెడు అటుకులు తింటూ జీవనం చేస్తుండేవారు. ఎంత దూరం వెళ్ళాలన్నా కాలినడకనే ప్రయాణం. 90 ఏళ్ల వయసులో కూడా వారు రోజుకి 10 నుంచి 15 కిలోమీటర్లు అనాయాసంగా నడిచేవారు. ఆయనకు దాహం కూడా చాలా తక్కువ. నీళ్లు కూడా తాగకుండా ఆయన ఎంతో కాలం ఉండగలటువంటి శక్తి వారికి ఉండేది. చాతుర్మాస్యం వ్రతం చేసే రోజుల్లో కూరగాయలు పండ్లు ముట్టుకోకుండా ఉండేవారు. అసలు వారికి మనకిలాగా శరీరం చెమట కూడా పట్టదు అని ఆయన దగ్గర ఉండేటువంటి సేవకులు చెప్తూ ఉండేవారు. 1966వ సంవత్సరంలో విజయదశమి రోజున ఐక్యరాజ్య సమితిలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సంగీత కచేరీ జరిగింది. ఆమె దానికి ముందు కంచి జగద్గురువులకు పరమభక్తురాలు. స్వామివారి దగ్గరికి వచ్చి ఆ కచేరీలో పాడేందుకు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి కీర్తనను మాకు అనుగ్రహించాలి అని కోరింది. ఐక్యరాజ్య సమితి నుండి ప్రపంచ దేశాలకు తన సందేశంగా పరమహంస పరివ్రాజకులైనటువంటి జగద్గురువులు ఒక అద్భుతమైనటువంటి కీర్తనని వ్రాసి ఇచ్చారు. మనందరికీ తెలిసింది. మైత్రీం భజతాఖిల హృజేత్రీం. దాని యొక్క అర్థం ఏమిటంటే, ప్రపంచ ప్రజలారా, అందరి మనస్సుల్ని జయించే స్నేహభావం, మైత్రీభావం కలిగి ఉండండి. ఇతరులను మీలాగే భావించండి. యుద్ధం వదలండి, ద్వేషాన్ని త్యజించండి, ఇతరుల యొక్క భూభాగాల్ని ఆక్రమించకండి. మీ తల్లి ఈ భూమాత, కోరినవన్నీ కూడాను ఇచ్చేటువంటి కామధేనువు భూమాత. మీ తండ్రి కరుణామూర్తి అటువంటి సర్వేశ్వరుడు. సంయమనంతో మీరందరూ కూడాను మెలగండి. దామ్యత, లోభం లేకుండా దానాలు చేయండి, ధర్మం చేయండి. సర్వభూతాల పట్ల దయతో ప్రవర్తించండి. దయధ్వం సకల జనులకు కూడాను శుభం కలుగుగాక అని ఆశీపూర్వకమైనటువంటి సందేశాన్ని ప్రపంచ దేశాలకి పంపించారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ద్వారా. ఎంత చక్కని సందేశం! దీంట్లో దామ్యత, దత్త, దయధ్వం అన్న సందేశం బృహదారణ్యక ఉపనిషత్తు అందించింది. దీనినే దా 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 అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. జగద్గురువులు దాదాపుగా నిండు 100 ఏళ్లు జీవించారు. 1894వ సంవత్సరం మే 20న జన్మించి 1994 జనవరి 8న కంచిలో మఠంలోనే వారు బ్రహ్మైక్యాన్ని పొందారు. వీరి శిష్య పరంపర వీరిని భగవంతుడిగా నాటికి నేటికి ఏనాటికి కూడాను కురుస్తుంది అన్న విషయంలో ఏమాత్రం సంశయం లేదు. శ్రీవారి దైనందిన జీవితమే వేదాంత సత్యాలకు ఒక పెద్ద సూత్ర భాష్యం. వారికి ఒక నిమిషము కూడా విరామం అనేది ఉండదు. గంటల కొలది పూజలు, ఉపవాసములు, అలాగే కొన్ని సందర్భాల్లో మౌనవ్రతాలు, ఇలా వారికి ఎప్పుడూ కూడాను విశ్రాంతి అనేది లేకుండానే వారి యొక్క జీవితం అంతా కూడాను వెళ్ళిపోయింది. శంకరుల్ని మనం గుర్తు తెచ్చుకుంటాం. ఏం ప్రయోజనం? వారితో పాటు వారి మనోవైశాల్యం అందరూ కూడాను గుర్తుండాలి అంటారు మహాస్వామి. మనకి ఇతర మతాలతో వైరుధ్యం లేదు. వారి తత్వం తెలుసుకుందాం. మతాంతరులు కనుక అడిగితే మన తత్వం వాళ్ళకి చెబుదాం. ఇట్లా పరస్పర సహాయం మనం చేసుకోవాలి అన్న మనోభావం మనకు ఎక్కువగా కలగాలి అంటారు మహాస్వామి. ఉదయం 7 గంటలకు లేచి ఆచారము అనుష్ఠానము లేకుండా ఉన్నది తిని పడుకునేటువంటి సోమరి కంటే దేవుడు లేడు, ఆత్మ లేదు అని వాదించేవాడే నయం. వాడు కనీసం వేదాంత విచారణలోకి దిగి దేవుడు ఉన్నాడా లేడా, ఆత్మ అంటే ఏమిటి అనే ధ్యాసన్నా చూపిస్తున్నాడు. వాడికి ఒకనాటికి ఏదో ఒక రోజున అనుభవ విశేషం కలిగి అద్వైత స్థితిని అందుకునే అవకాశం ఉంది అన్నారు మహాస్వామి వారు ఒక సందర్భంలో. ఈశ్వరారాధన గురించి జగద్గురువులు ఇలా అంటారు. ఏంటంటే, ఈశ్వరు యొక్క ఆరాధన అంటే
దేవాలయంలో ధూపదీపాలు సమర్పించడమే కాదు, స్వధర్మాన్ని ఆచరిస్తూ దాని యొక్క ఫలాన్ని ఈశ్వరుడికి అర్పించడమే నిజమైనటువంటి ఈశ్వరారాధన. రోజు కూడాను ఈశ్వరుడికి ఇవాళ నేను ఏం అర్పించాను, స్వధర్మం ఆచరించానా లేదా, మనస్సు ఇవాళ నిగ్రహించుకున్నానా లేదా, ఇలాంటి ప్రశ్నలతో మనకి మనమే ఆత్మపరీక్ష చేసుకుంటూ చిత్తశుద్ధిని సాధించాలి. ఆ చిత్తశుద్ధితో మనం చేసే కర్మల ఫలం అంతటినీ కూడాను ఈశ్వరుడికి సమర్పణ చేయాలి. ఎన్ని క్షేత్రాలు సేవించినా, ఎన్ని శాస్త్రములు పఠించినా మనం తెలుసుకోవాల్సింది ఇదే: తోటి మానవుల యందు, పశు పక్షాదుల యందు, భూతముల యందు కూడాను ప్రేమ కలిగిన వాడిని ఎప్పుడూ కూడాను దుఃఖాలు బాధించు. భూతజాలమంతా ఈశ్వరుడు యొక్క స్వరూపమేనని, అతని యొక్క చిక్శక్తి అంతటా ఆవరించి ఉందని, అలా కాకపోతే సృష్టిలో ఆకు కూడా కదిలే అవకాశం లేదు. సర్వభూతాల్ని ప్రేమించడం మనిషికి చాలా అత్యావశ్యకం. మనోవాక్కాయములతో అహింసను యథాశక్తి ఆచరించడం ఈ విశ్వప్రేమకు బాహ్య రూపం అంటారు మహాస్వామి. చాలా మంది తమ జీవితాలు వృధా చేసుకుంటున్నారు. మోక్షాన్వేషణ ఆ మార్గం ఎంతో మహానుభావులకు కానీ సామాన్యులకు కాదు అనేటువంటి వాళ్ళ యొక్క దురభిప్రాయాన్ని స్వామివారు చూపిస్తూ ఉండేవారు. ఇది సరికాదు, మీరు అలా భావించవద్దు అని చెప్తూ ఉండేవారు. ఎంతో కొంత సాధన చేసి అంతో ఇంతో చిత్తశుద్ధి పొందేందుకు ప్రయత్నిస్తే అంతవరకే మనం ధన్యులం కావచ్చు. ఆ చేసిన కాస్తే ముందు జన్మలకు ఒక ఆధారభూతం అవుతుంది, మూలధనం అవుతుంది, మోక్షానికి ఒక పెట్టుబడి అవుతుంది. అందుచేత ప్రతి మనిషి కూడాను ప్రయత్నం చేసి ఆచార్యుల యొక్క దయ సంపాదించుట మనందరి యొక్క విధి అన్నారు మరొక సందర్భంలో అవతారమూర్తి ఆదిశంకరుల గురించి ఉపన్యాసం చేస్తూ. దేవుడంటే మనమే. అద్వైత సిద్ధాంతం ప్రకారం మనకి దేవుడికి అభేదం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చిదేతు అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేను పూజేతు. దేవుడే నేను, నేనే దేవుడు అనేటువంటి భావంతో మనం భగవదారాధన చెయ్యాలి అని చెప్తారు మహాస్వామి. ఇది ఎలా కుదురుతుంది అని మనం ప్రశ్నించవచ్చు. మనమే దేవుడని శంకరాచార్యులు కూడా చెప్తున్నారు. ఉదాహరణ ఏమిటంటే, ఉద్ధరేణలో నీళ్లు పంచపాత్రలోంచి, అందులోకి నీళ్లు బిందులోంచి, ఆ బిందులోకి నీళ్లు నదిలోంచి వచ్చాయి కదా. మన ఉద్ధరేణలో జలం ఈశ్వరుడు మహాసాగరం, మనం కించిజ్ఞులం, ఆయన సర్వజ్ఞుడు, సర్వలోకాల భారం మోసే దయాసముద్రుడు, శక్తి సముద్రుడు, జ్ఞాన సముద్రుడు. మనం ఆయన యొక్క సొత్తు అని మరొక మారు ఉపన్యాసంలో స్వామి వివరించారు. మన వంటి సామాన్యులు తన జీవిత కాలంలో చేయదగినటువంటి కర్తవ్యం గురించి స్వామి చేసినటువంటి బోధనలతో మనం ఎప్పుడూ కూడాను ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడు ప్రామాణికను గ్రహించిన ఆయుష్యనంతా ఈశ్వరానుగ్రహం పొందడానికే వినియోగించడం మన యొక్క ధర్మం. ఇప్పటికీ 50 సంవత్సరాలు గడిచాయి. ఇంతవరకు ఏమి చేశాం అని సింహావలోకనం వల్ల ప్రయోజనం లేదు. భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయంలో శేషభాగం ఎలా గడిపి ఈ జన్మని సార్థకత చేసుకోవాలి అని ఆలోచించడమే ఒక గొప్ప కార్యం. మీ స్వకర్మలు చక్కగా ఆచరించండి, తద్వారా ఈశ్వరుణ్ణి ఆరాధించండి అని శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాట మీకు గుర్తు చేసి నేను మరొక మారు గుర్తు చేసుకుంటున్నాను అని చెప్పారే తప్ప ఎక్కడా వారుగా స్వయంగా ఏమీ చెప్పరా. శంకరులు ఏం చెప్పారో అది మనకు అర్థమయ్యే భాషలో మన దగ్గరికి వచ్చి మరీ చెప్పారు. స్వకర్మానుష్ఠానమే భగవంతుడి యొక్క ఆరాధన. అదే భగవద అనుగ్రహానికి ఒక గొప్ప ద్వారం, మార్గం. మన కర్మలు మనం చేస్తూ ఈశ్వరుణ్ణి అర్చిస్తూ ఉండాలి. ఐహిక ఆముష్మిక శ్రేయస్సుల్ని మనందరం కూడాను పొందుతూ ఉండాలి. జన్మన ఫలం కిం, జన్మకి ఫలం ఏమిటి అని స్వామివారు మన ప్రశ్న వేసుకోమన్నారు. జన్మ రాహిత్య సంపాదనమేవా, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవటమే ఈ జన్మకి ఫలం. కథం వా తజ్జన్మరాహిత్యం సంభవిష్యతి. ఆ జన్మరాహిత్యం అనేది ఎలా మనకి కలుగుతుంది? కూర్చుంటే ముక్కు మూసుకొని కూర్చుంటే వస్తుందా అంటే రాదు. యథా శారీర మల విసర్జనాయ వాసోమల విసర్జనాయ బాహ్యం సలిలం అపియుజ్యతే.
శరీరం మీద ఉండేటువంటి మట్టిని పోగొట్టుకోవడం కోసం రకరకాల నీళ్లు రకరకాల సోపులు వేసుకొని కడుక్కుంటున్నాం. కానీ ఉదయం కడిగాం, సాయంత్రానికి మళ్ళీ మట్టి వస్తుంది. కడకుండా ఉంటున్నామా, మళ్ళీ ఇంకోసారి ఇంకో శాండిల్ సబ్బు వేసుకొని మళ్ళీ తోముకుంటున్నాం. అలాగే ఇవాళ ఈ బట్టని ఉతికాం, తెల్లగా ఉన్నది, మళ్ళీ తెల్లవారేటికి నల్లబడుతుంది. దాన్ని మళ్ళీ ఉతుకుతున్నాం కదా. నిన్న కష్టపడి ఉతికారండి సోప్ పెట్టి, ఇవాళ నల్లబడ్డది, ఏం ఉతుకుతామండి అని ఊరుకోవట్లేదు కదా. యథా శారీరమల విసర్జనాయ వాసోమల విసర్జనాయ బాహ్యం సలిలం అభియుజ్యతే తథా అంతరమల విసర్జనాయ భగవద్ధ్యాన తీర్థ రూపమేవ సలిలం ఆవశ్యకం అని స్వామివారు మనందరికీ కూడాను గొప్ప ఉపదేశాన్ని చేశారు. ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, జుట్టంతా ఊడిపోయిన తర్వాత, శరీరంలో ఇంద్రియాలన్నీ పనిచేయక పడిపోతూ ఉంటే, ఆ సమయంలో నేను వేదాంత విచారం చేస్తానండి, అప్పుడు అద్వైతం గురించి ఆలోచిస్తాను, అప్పుడు ఆ సమయంలో కంచిమఠానికి స్వామివారి దగ్గరికి వెళ్తే ఆయన గొప్ప వరం ఇచ్చేసి అమాంతం మనకి జ్ఞానాన్ని ఇస్తారు అని మనం అనుకోవడం శుద్ధ అవివేకం. అంచేతను ఇవాళ మహాస్వామి వారి జన్మదిన ఉత్సవ సందర్భంలో గత 11 రోజులుగా మనం అనేక సద్విషయాలను చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా మనం ఏం చేశాము అనేది మనకు అనవసరం. ఇక నుంచి మనం ఏం చేయాలి అని పెట్టుకొని దినము ప్రతిరోజు కూడా ప్రాతకాలం నుంచి నిద్రపోయేలోపు ఇవాళ నేనేమన్నా తప్పు పని చేశానా, ఎవరికన్నా ఉపకారమైనటువంటి పని చేశానా అని ఆలోచించుకోవాలి. అదే కాకుండా మన పిల్లలకు కూడా మన భారతీయ సనాతనమైనటువంటి ధర్మాన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. చెప్పకపోతే భావితరాలకి ఈ పరంపరాగతమైనటువంటి ధర్మాన్ని మనం అందించడం చాలా కష్టం. వాళ్ళకి మనం ఆస్తులు ఇవ్వచ్చు, అవన్నీ కూడాను కాలగర్భంలో కలిసిపోతాయి. ధర్మం అనేటువంటిది మనం ఇచ్చామా తరతరాలుగా అది ఉంటూ ఉంటుంది. మహాస్వామి వారి జన్మ దినోత్సవ సందర్భంలో మన పిల్లలందరికీ కూడాను రోజు కాసేపు మహాస్వామి వారి యొక్క చిత్రపటానికైనా దండం పెట్టుకొని ఒక పుష్పాన్ని సమర్పించేటువంటి ఒక సంస్కారాన్ని మనం నేర్పాలి. శంకరుల యొక్క అనేక స్తోత్రములు ఉన్నాయి, అవన్నీ కూడాను పిల్లలు చదువుకునేట్టుగా మనం ఏర్పరచాలి. మన మీద ఎంతో గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ప్రతి గృహిణి కూడా గుర్తించాలి. మగవాళ్ళు అనేక పనుల మీద ఉద్యోగ ధర్మంతో సంపాదన కోసం బయటికి వెళ్తే, ఆడవాళ్ళకి ఇంకా బాధ్యత. పిల్లల మీద ఎటువంటి దుష్ప్రభావాలు పడకుండా వారిని సన్మార్గంలో పెట్టేటువంటి బాధ్యత గృహిణుల మీద ఉంది. 100 డేస్ గృహిణి ప్రోగ్రాంలో మరి అద్వైత ఆచార్యుల యొక్క చరిత్రను, వారి యొక్క సత్కథను చెప్పుకునేటువంటి అవకాశం కాంచీ శ్రీచరణులు మనకు అనుగ్రహించారు. వారికి కృతజ్ఞతాపూర్వక సాష్టాంగ వందనాలు సమర్పించుకుంటూ, నేటి కార్యక్రమంలో స్వామివారికి వేదమన్నా శాస్త్రమన్నా చాలా ఇష్టం. వారికి ఆంధ్రదేశంలో ఒకానొక సమయంలో ఈ లక్షణం అని, వర్ణక్రమం అని ఒక శాస్త్రం ఉంది. ఒక అక్షరం ఎలా పలకాలి, దానికి ఎంత సమయం పలకాలి, ఆ అక్షరం శరీరంలో ఏ స్థానం నుంచి ఉత్పన్నమవ్వాలి అన్న విషయం ఆ శాస్త్రం చెప్తుంది. తెలుగునాట ఆ శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఎవరు లేకపోతే కృష్ణా జిల్లా నుంచి విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఒక వేద పండితుని తీసుకొని వెళ్ళి స్వామి ఇలయాతుంగుళ్ళో అట్టబెట్టి, అక్కడ ఒక రామస్వామి సలక్షణ గణపాఠి గారు అనే గొప్ప మహాపండితులు ఉండేవారు. వారితో స్వామివారు ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఆ శాస్త్రం అంతా కూడాను అధ్యయనం చేయించారు. కంచి కామకోటి పీఠమే దగ్గర ఉండి వీరి యొక్క బాగోగులను చూసుకుంటూ అధ్యయనం చేయించారు. వారు అనేక మంది శిష్యులకి ఆ వర్ణక్రమం, లక్షణము అంటారు, దాన్ని చదువుకున్న వారిని సలక్షణ గణపాఠి అంటారు. అటువంటి వర్ణక్రమం అనేక మందికి ఇక్కడ ఆంధ్రదేశంలో తెలుగుదాట వారు నేర్పారు. ఇవాళ స్వామివారు శంకరావతారులు, నమశంకరాయచ మయస్కరాయచ అనే పదానికి సంబంధించినటువంటి వర్ణక్రమం చెప్పుకొని అది అంతా కూడాను మీరందరూ కూడా విని, ఎందుకంటే ఆ వర్ణక్రమం వాళ్ళు మనకి చెప్పాలి అంటే ఒక 20 సంవత్సరాల పాటు గురుకులంలో ఉండి అధ్యయనం చేస్తే వస్తుంది తప్ప లేకపోతే సాధ్యం కాదు. దాన్ని విన్న తర్వాత
మహాస్వామి వారి యొక్క హారతి కూడా తీసుకొని కార్యక్రమం పూర్తి చేసుకుందాం. ఇప్పుడు హరి సీతారామ సలక్షణ గణపాఠి గారు, బ్రహ్మశ్రీ శరచంద్ర గణపాఠి గారు వీరిద్దరూ మహాస్వామి వారి సమక్షంలో వారికి వర్ణక్రమాన్ని వినిపించబోతూ ఉన్నారు. नमः शंभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमः शंकराय नकार अकार मकार अकार शकार शकार अकार नकार ककार रेफ आकार यकार अकार नमः शंकराय नकारोदात्त अकार मकाराल्पतर प्रयत्नतैरो व्यंजन स्फरित अकार शकार शकार प्रचय अकार नकार ककार दृढ़तर प्रयत्न विक्रम संज्ञक ह्रस्वानुदात्त अकार रेफोदात्त आकार यकाराल्पतर प्रयत्नतैरो व्यंजन स्वरित अकाराः नमः शंकराय अर्धमात्रिकनकार एकमात्रिकोदात्त अकार अनुमात्रिक विराम अर्धमात्रिकमकार एकमात्रिकाल्पतर प्रयत्नतैरो व्यंजन स्वरित अकार अर्धमात्रिक विराम अनुमात्रिक शकार अर्धमात्रिक शकार एकमात्रिक प्रचय अकार अर्धमात्रिक विराम अनुमात्रिक नकार अर्धमात्रिक ककार एकमात्रिक दृढ़तर प्रयत्न विक्रम संज्ञक ह्रस्वानुदात्त अकार अनुमात्रिक विराम अर्धमात्रिक रेफा द्विमात्रिकोदात्त आकार अनुमात्रिक विराम अर्धमात्रिक यकार एकमात्रिकाल्पतर प्रयत्नतैरो व्यंजन स्फरित अकार द्विमात्रिक विराम नमः शंकराय अर्धमात्रिक परांग भूत नकार एकमात्रिकोदात्त अकार अनुमात्रिक विराम अर्धमात्रिक परांग भूत मकार एकमात्रिकाल्पतर प्रयत्नतैरो व्यंजन स्फरित अकार अर्धमात्रिक विराम अनुमात्रिक पूर्वांग भूत शकार अर्धमात्रिक परांग भूत शकार एकमात्रिक प्रचय अकार अर्धमात्रिक विराम अनुमात्रिक पूर्वांग भूत नकार अर्धमात्रिक परांग भूत ककार एकमात्रिक दृढ़तर प्रयत्न विक्रम संज्ञक ह्रस्वानुदात्त अकार अनुमात्रिक विराम अर्धमात्रिक परांग भूत रेफा द्विमात्रिकोदात्त आकार अनुमात्रिक विराम अर्धमात्रिक परांग भूत यकार एकमात्रिकाल्पतर प्रयत्नतैरो व्यंजन स्फरित अकार द्विमात्रिक विराम नमः शंकराय समृद्ध कंठोत्थित संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता विवर्तनासिकोत्तर दंत मूलाधो भागस्थान जिह्वाग्रकर्ण स्पृष्ट प्रयत्नार्थमात्रिक परांग भूता सूर्य देवता का वैश्य जाति का नकार समृद्ध कंठोत्थित संवाराख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता अत्युपसंहृत कल्पहनुष्ठान तथा भूतौष्टकर्ण समृद्ध प्रयत्नैक मात्रिका भूमि देवता का ब्राह्मण जाति सत्तगुण सहित तद्यन्यंगुलि मध्य रेखान्यास योग्य शरीरायामश्लक्ष्मीकृत कलविल विनिसृत परुषध्वनिका जानुत तुल्य गांधार स्वर हेतु भूता मूर्धस्थानोत्पन्नोदात्त स्वर गुणका वायुदेव
देवताक ब्राह्मण जात्यकार अनुमात्रिक विराम संवृत कंठोत्थित संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न सहित नाद ध्वनि जनिता विवृतनासिकोत्तरोष्ठ स्थानाधरोष्ठ कर्ण स्पृष्ट प्रयत्नार्थमात्रिक परांग भूता सूर्य देवताक वैश्य जातिक मकार संवृत कंठोत्थित संवाराख्य वाक्य प्रयत्न सहित नाद ध्वनि जनिता अत्यवसंहृत कल्पहनुष्ठान तथा भूतौष्ठकर्ण संवृत प्रयत्नैकमात्रिका चंद्र देवताक वैश्य जाति रजो गुण सहितानामिका तुल्यंत्यरेखान्यासयोग्य उच्चैस्त्वनीचैस्त्वधर्मत्वय समाहृति जनित तथाश्रय विजातीय हयहेश स्वरहेतुभूत कर्णमूल स्थानोत्खण्डाल्पतन प्रयत्न तैरो व्यञ्जन स्फरित स्वर गुणका वायुदेवताक ब्राह्मण जात्यकार अर्थमात्रिक विराम विवृत कंठोत्थित विवारा घोष महाप्राणाख्य वाक्य प्रयत्न विशिष्ट स्मार ध्वनि जनिता कालुस्थान विवृत मध्य जिह्वा मध्य कर्ण विवृत प्रयत्नानुमात्रिक पूर्वांग भूता वायुदेवताक शूद्र जातिक शकार तादृश ध्वनि जनिता कालुस्थान विवृत मध्य जिह्वा मध्य कर्ण विवृत प्रयत्नार्थमात्रिक परांग भूता वायुदेवताक शूद्र जातिक शकार संवृत कंठोत्थित संवाराख्य वाक्य प्रयत्न सहित नाद ध्वनि जनिता अत्यवसंहृत कल्पहनुष्ठान तथा भूतौष्ठकर्ण संवृत प्रयत्नैकमात्रिका सूर्य देवताक शूद्र जाति तमो गुण सहित मध्यमांगुलि मध्य रेखान्यासयोग्य उच्च कल्प तद्विलक्षण क्रौंच कनन तुल्य मध्यम स्वर हेतु भूता सर्वांग स्थानोत्पन्न प्रत्यय स्वर गुणका वायुदेवताक ब्राह्मण जात्यकार अर्धमात्रिक विराम संवृत कंठोत्थित संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न सहित नाद ध्वनि जनिता विवृतनासिक हनूमूल स्थान जिह्वा मूल कर्ण स्पृष्ट प्रयत्नानुमात्रिक पूर्वांग भूता सूर्य देवताक वैश्य जातिक अंगकार विवृत कंठोत्थित विवारा घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न विशिष्ट श्वास ध्वनि जनिता हनो मूल स्थान जिह्वा मूल कर्ण स्पृष्ट प्रयत्नार्थमात्रिक परांग भूता वायुदेवताक ब्राह्मण जातिक ककार संवृत कंठोत्थित संवाराख्य वाक्य प्रयत्न सहित नाद ध्वनि जनिता अत्यवसंहृत कल्पहनुष्ठान तथा भूतौष्ठकर्ण संवृत प्रयत्नैकमात्रिका अग्निदेवताक क्षत्रिय जाति तमो गुण सहित कनिष्ठिकांगुल्याब्ज रेखान्यासयोग्य शरीर क्रासैर्विद गल विल विनिसृत वरुदध्वनिक वृषभ ऋतुल्य ऋषभ स्वर हेतु भूता हृदय स्थानोत्पन्न दृढ़तर प्रयत्न विक्रम संज्ञक प्रस्तानुदात्त स्वर गुणका वायुदेवताक ब्राह्मण जात्यकार अनुमात्रिक विराम संवृत कंठोत्थित संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न सहित नाद ध्वनि जनिता उत्तर दंत मूल प्रत्यक भाग स्थान जिह्वाग्र मध्य कर्णेश स्पृष्ट प्रयत्नार्थमात्रिक परांग भूता अग्निदेवताक वैश्य जातिक रेफा संवृत कंठोत्थित संवाराख्य वाक्य प्रयत्न सहित नाद ध्वनि जनिता अतिव्यस्त कल्पहनुष्ठान तथा भूतौष्ठकर्ण विवृत प्रयत्नैकमात्रिका भूमि देवताक ब्राह्मण जाति सत्त्वगुण सहित तर्जन्यंगुलि मध्य रेखान्यासयोग्य शरीरायामश्लक्ष्णीकृत गल विल विनिसृत परुषध्वनिकाजारुत तुल्य गान्धार स्वर हेतु भूता मूर्धस्थानोत्पन्नोदात्त स्वर गुणका वायुदेवताक ब्राह्मण जात्याकार अनुमात्रिक विराम संवृत कंठोत्थित संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न सहित नाद ध्वनि जनिता स्थान जिह्वा मध्य बाष्प भाग कर्णेश स्पृष्ट प्रयत्नार्थमात्रिक परांग भूता वायुदेवताक वैश्य जातिक यकार संवृत कंठोत्थित संवाराख्य वाक्य प्रयत्न सहित नाद ध्वनि जनिता
सत्यवसंहृतकल्पहनुष्ठान तथा भूतौष्टकरण संवृत प्रयत्नैकमात्रिका चन्द्रदेवताकवैश्यजातिरजो गुणसहितानामिकाङ्गुल्यं च रेखान्यासयोग्याम् उच्चैस्त्वनीचैस्त्वधर्मद्वयसमाहृतिजनिताश्रयविजातीयाम् अयहेषा तुल्यभैवतस्वरहेतुभूतकर्णमूलस्थानोत्पन्नाल्पतरप्रयत्नतैरोग्यञ्जनस्वरितस्वरगुणका वायुदेवताकब्राह्मणजात्यकार द्विमात्रिकविरामाः नमः शङ्कराय सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः भवे भवेराति भवे भवस्ममां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तुर्वरूपेभ्यः राजन्याभिश्रीर्यातनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुखे दयामानं मृजामसे गुरुचरणकमलेभ्यो नमः दिव्यमङ्गलनीराजनदीपं समर्पयामि रक्षां धारयामि नमस्ते नमः पार्वतीपते हर हर महादेव प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु लोकाः समस्ताः सुखिनो प्रतिपद्यन्य पृथिवी सस्यशालिनी देशोऽयं शोकरहिता ब्राह्मणाः सन्तु निर्भयाः नमः पार्वतीपतये हर हर महादेव जय जय शंकर हर हर शंकर सर्वं శ్రీ గురుపరదేవతార్పణమస్తు ఒక్క మంగళారతి అండి పాడండమ్మా లక్ష్మీ సిస్టర్స్ ఓపెన్ చేసుకుని మంగళారతి పాడండి మా లక్ష్మీ సిస్టర్స్ शंकराय 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 मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम शंकराय 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 मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम गुरुदेव मंगलम सद्गुरुदेव मंगलम गजाननाय मंगलम सदाननाय मंगलम गुरुदेव मंगलम सद्गुरुदेव मंगलम गजाननाय मंगलम सदाननाय मंगलम शंकराय 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 मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम शंकराय 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 मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम राजा राम मंगलम श्री वेणु कृष्ण मंगलम राजा राम मंगलम श्री वेणु कृष्ण मंगलम सीताराम मंगलम श्री राधा श्याम मंगलम सीताराम मंगलम श्री राधा श्याम मंगलम शंकराय 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 शंकरी मनोहराय मंगलम शंकराय 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 मंगलम शंकरी राय शाश्वताय मंगलम आनंद मंगलम परमानंद मंगलम सदानंद मंगलम चिदानंद मंगलम आनंद मंगलम परमानंद मंगलम सदानंद मंगलम चिदानंद मंगलम शंकराय 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 मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम शंकराय 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 मंगलम
शङ्करे मनोहराय शाश्वताय मङ्गलम् शङ्करे मनोहराय शाश्वताय मङ्गलम् शङ्करे मनोहराय शाश्वताय मङ्गलम्. థ్యాంక్ యూ మా. సార్ మీ కంటిన్యూ అవ్వచ్చు. అమ్మా మీరు ఏదైనా చెప్పాల్సింది ఉందా? ఏం లేదమ్మా. ఓకే, ఒక్క నిమిషం. జీవితాంతం ఒక పరిశోధనాలయంలో కృషి చేస్తే యావజ్జీవనం ఒక గ్రంథాలయంలో కృషి చేసిన వచ్చే ఫలితం కన్నా యోగవర్యుని వద్ద కలిగే అనుభవానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది. యోగి పుంగవులు మానవులను ఉద్ధరించే మహనీయ మూర్తులు. అది అధిష్టానమే అవ్వచ్చు, మంత్రోపదేశం అవ్వచ్చు, సాక్షాత్ దర్శనమైనా అవ్వచ్చు, లేదా కేవలం ఒక స్వప్న దర్శనంతో అయినా అవ్వచ్చు. చిత్తశుద్ధి సంపాదించుకోవడానికి జపాలు, హోమాలు లేదా ఇతర కష్ట సాధనాలు మనం చేయగలమో లేదో తెలియదు, కానీ స్వామివారి పాదాలను మాత్రం తప్పక ఆశ్రయించగలము. స్వామివారు ఇటువంటి గొప్ప విభిన్న కార్యక్రమాలకు రూపుదాల్చి మనందరినీ ధర్మ మార్గంలో పయనింప చేయాలనే ఆకాంక్షతో సంకల్పించిన ఈ 100 రోజుల గృహిణి కార్యక్రమంలో గత 11 రోజులుగా నిర్విరామంగా గురు చరిత్రలను, వాటితో పాటుగా మనకు అవసరమైన ఎన్నో గొప్ప విలువలను, ధర్మ సూక్ష్మాలను మనందరికీ తెలియజేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతటితో శుభం పలుకుదాం. సర్వం శ్రీ గురుదేవత పాదార విందార్పణం.